అజ్ఞాన దీపాలు పారద్రోలి జ్ఞాన దీపాలు వెలిగించే ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి వచ్చేసిందండి. దీపావళి అంటేనే చాలా ఇష్టమైన పండుగ, అందులోనూ ముఖ్యంగా పిల్లలకి ఇంకా ఇష్టమైన పండుగ. వాళ్ళకి నచ్చినట్లు బోల్డ్ అన్ని క్రాకర్స్ పటాపా కాల్చేస్తూ ఉంటారు కదా, సో అందరికీ ఇష్టం. సో దాంతో పాటు పెద్దవాళ్ళకు కూడా ఎందుకంటే ఇష్టం, బోల్డ్ అని పిండి వంటలు చేసుకోవచ్చు కాబట్టి, ప్రసాదాలు చక్కగా తినొచ్చు కాబట్టి ఇష్టం. మరేమాత్రం ఆలస్యం చేయకుండా ఈనాటి మన పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, పాకశాస్త్ర ప్రవీణ డాక్టర్ విజయారావు గారిని ఆహ్వానిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. హ్యాపీ దీపావళి. విష్ దే సేమ్. నీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. సో దీపావళి అంటేనే చాలా ఇష్టమైన పండుగ కదా. ఒక పక్క బుస్ అంటది, ఒక పక్క డామ్ డామ్ ఉంటుంది, అన్ని రకాల క్రాకర్స్ తో పాటు పిండి వంటలు, పూజలు, అంత సూపర్ గా ఉంటుంది. అవును, నిజంగా. సో మంచి ఫెస్టివల్ దివాళి. అండ్ స్పెషల్ ఇండియా వైడ్ కూడా చాలా బాగా చేసుకుంటారు. చాలా బాగా చేస్తారు. గిఫ్ట్స్ ఇవ్వడము, సర్ప్రైజెస్ ఇవ్వడము, సూపర్ ఉంటుంది. నిజమే. సో మరి దీపావళికి మాకు ఎలాంటి పరిచయం చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు అంటే నీకు కూడా ఇష్టమైన చేస్తున్నాను. అందుకే కూడా ఇష్టమైన ఏం చేస్తున్నారు? ఫస్ట్ రాగి లడ్డూలు. రాగి లడ్డు. ఓకే, రాగి జావా అది చేసుకుంటాం కదా, అలాగే లడ్డు. వా, దివాళీకి లడ్డు చాలా బాగుంటుంది పిండి వంట. సో రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేర్చుకున్నారు అనుకోండి, చాలా హెల్దీ లడ్డూస్ తినొచ్చు. మనం జనరల్ గా లడ్డు తిన్నామంటే అర్రే నెయ్యి ఉంది, ఫ్యాట్, అది బోల్డ్ అనుకుంటూ ఉంటాం. అదే రాగి పిండి అయితే కొంచెం ఫ్యాట్ లెస్ కాబట్టి హ్యాపీగా మంచి స్ట్రెంత్ కూడా వస్తుంది బాడీకి. కరెక్ట్. సో మరి దివాళీ స్పెషల్ రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించండి, అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాం. అలాగే. రాగి లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రాగి పిండి, బెల్లం, యాలకుల పొడి, కొబ్బరి పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. సో రాగి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అంటే చూసాం కదమ్మా. మరి ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామా? చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఏంటంటే పాకం పెట్టేసుకుందాం. బెల్లం పాకం బాండి ఇచ్చేనా? కొంచెం నీళ్ళు వేస్తే కొద్దిగా ఈ బెల్లంతో బాగుంటుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ తాటి బెల్లం లాంటిదే. అంటే జనరల్గా ఒక ఎల్లో షేడ్ ఉంటుంది, నల్ల బెల్లం ఉంటుంది. ఇది వెరైటీగా ఉంది. అదే కొంచెం వెరైటీ. తాటి బెల్లం అంటే మొత్తం తాటి బెల్లం కాదు, అది కూడా కలర్ కూడా ఆ మాదిరి తయారు చేశారు అనమాట. ఈ స్వీట్స్ కి స్పెషల్లీ బాగుంటుందని. ఇన్ని రకాలు ఉన్నాయా బెల్లంలో? జనరల్గా ఒకటే టైప్ ఆఫ్ బెల్లం, దాంట్లో నల్ల బెల్లం, తెల్ల బెల్లం, తాటి బెల్లం, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఖజూర్ బెల్లం, ఈ బెంగాలీస్ యూస్ చేస్తారు. దాంతో అలాగా చాలా ఉన్నాయి. దీపావళి పండగ ఏం చేస్తుంటారు చాలా మంది, చాలా రకాలుగా దాన్ని చేసుకుంటారు అనమాట. పండగ సెలబ్రేట్ చేసుకుంటారు. చెప్పండి. నరక చతుర్దశి అయితే బాగా చేస్తాం. నరకాసురుడిని చంపారు కదా, అందుకని దీపావళి వెలిగించడం. తర్వాత లక్ష్మీదేవి పూజ కూడాను 108 వెండి నాణ్యాలు పెడతారు అనమాట. మా కాయిన్స్ పెట్టేసి ప్లేట్లో పెట్టేసి తెల్లవారుజామునే మగవాళ్ళందరూ కూర్చోబెట్టేసేసి నూనె రాస్తారు అనమాట, తలకి హారతిస్తారు. వీళ్ళేదో యుద్ధానికి వెళ్ళేట్టుగా. అంటే యాక్చువల్లీ నరకాసురుడు ఉన్నన్ని రోజులు ఈ ఊర్లో దీపాలు వెలిగించకూడదంట, తలుపులు ఉండకూడదంట, అవన్నీ ఉండకూడదు. అవన్నీ చాలా టార్చర్ చేశారన్నమాట. అందులోనూ స్పెషల్లీ సత్యభామే కదా చంపేసి. బానే తెలుసు నాకు స్టోరీ. సో కృష్ణుడు రథం తోలుతూ ఉంటే సత్యభామ వీరనారిలాగా నరకాసురుని చంపేస్తుంది. కాబట్టి నరక చతుర్దశి అయింది. అండ్ అప్పటి నుంచి అందరూ ఆ దీపాలని చనిపోయాడు కాబట్టి నరకాసురుడు ఆనందంతో దీపాలు బోల్డ్ అని వెలిగించేశారు. తర్వాత రాత్రికేమో లక్ష్మీ పూజ చేస్తారు 108 సార్లు. అది చదువుకుంటారు, ఆ స్తోత్రాలు అవన్నీ చదివి అమ్మవారి కూడా. అది కూడా వెండి పూలు ఉంటాయి అన్నమాట. దాంతో సిల్వర్ ఫ్లవర్స్, కొంతమంది గోల్డ్ ఫ్లవర్స్ ఉంటాయి. దాంతో పూజ చేస్తారు లక్ష్మి. అంటే బంగారు పువ్వులే కాదు, బంగారు రంగేసిన పువ్వులు కూడా పెట్టొచ్చు.
ఏదైనా భక్తి శ్రద్ధతో పెడితే చాలు, వాళ్ళు అడగలేదు కదా, మన ఇష్టం అన్నట్టు మనం చేస్తున్నాం అంతే. ఆ మాదిరిగా కొత్త బట్టలు కట్టుకోవడం ఇది వస్తుంది కదా. అవును, నూరగా వచ్చేస్తుంది. కొంచెం స్పూన్ ఏమో నెయ్యి వేద్దాం. సో ఇంటి నిండా జనం, అల్లుళ్ళు, వాళ్ళు, మనోళ్ళు, మనోరాళ్ళు, వచ్చే వాళ్ళు అందరూ వస్తుంటారు. చాలా రకాలు ఇది కంటిన్యూగా ఉంటారు. ఇంకా అంటే హాలిడేస్ ఉంటాయి, ఇప్పుడు ఎవరి టైం లేదు, పిల్లలకు కూడా లేదు. షాప్ లో వాళ్ళందరూ కూడా లక్ష్మీ పూజ చేసుకుంటారు. ఇది చూడము ఇలాగా ఇప్పుడు కరిగిపోయింది కదా, పాకం వచ్చేస్తుంది, కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. అంటే ఇది మనకి కంప్లీట్ గా తెలియదు, ఇది వేరే టైప్ ఉంది కదా బెల్లము. సో అది మనకి ఎగ్జాక్ట్ గా కూడా తెలియదు, కొంచెం చూసుకోవాలి. కొంచెం తిగ్గా అయినప్పుడు అంతే, కన్సిస్టెన్సీ తిగ్గా ఉన్నప్పుడు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు వేయొచ్చు అంటారు. ఇప్పుడు వేసేయచ్చమ్మా. ఇది రాగి పిండే కదమ్మా? రాగి పిండి. ఇది ఒకటేనా ఇంకా ఇంకేం లేదు? ఇంకేమైనా కలిపారు? ఏం కలిపలేదు, తక్కువ పడితే మళ్ళీ వేసుకున్నాం. పిండి తక్కువ కూడా రాకూడదు, వేసి పడుతుంది. నెయ్యి కూడా వేసాం కాబట్టి లడ్డూలు చేయడం తేలిక, ఈజీగా ఉంటుంది. నేను కలిపినా ఫాస్ట్ గా. ఓహో సరే. కలర్ బాగుంది కదా, లైక్ ఎలా అనిపిస్తుంది? రాగి పిండి కూడా కొద్దిగా డార్క్ ఉంటుంది కదా, రెండు కలర్. అది మనకి అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది. స్మెల్ కూడా అలానే ఉంది. వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు దీంట్లో ఇది చల్లార్చాలి అంతే, వేరే లేదు. కొంచెం కొబ్బరి వేస్తే ఓకే, అంటే మనం కొద్దిగా మారుద్దాం టేస్ట్లు, ఇంకా బాగుంటుంది అనమాట. కొబ్బరి బాగుంటుంది ఫ్లేవర్. వేయాల్సిన అవసరం లేదు, వేస్తే కూడా బాగా. సో జనరల్ గా దీపావళి అంటేనే మన అందరికి స్వీట్స్ ఇస్తూ ఉంటాం, కంపెనీస్ కూడా ఎంప్లాయీస్ అందరికి స్వీట్ బాక్స్లు ఇస్తూ ఉంటారు. కాబట్టి సో ఎవరికైనా మన ఫ్రెండ్స్ కూడా ఇలా చక్కగా చేసి స్పెషల్ లడ్డూలు పెట్టొచ్చు అనమాట. మనకి డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా వేరే ప్రాంతాల్లో కూడాను డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఇస్తారు. ఎందుకంటే స్వీట్స్ అంటే వెంటనే తినేయాలి, డ్రై ఫ్రూట్స్ అయితే ఎప్పుడు ఉంటాయి కదా, చాలా రోజులు ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసాను, తర్వాత యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని చల్లార్చాలి. ఇది చల్లార్చేస్తే సరిపోతుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్లో చేసుకుని వేసుకుంటే కొద్దిగా కచ్చపచ్చ దంచి వేసుకున్నా కొంచెం స్టిఫ్ గా అయిపోతుంది. లడ్డు కూడా చాలా స్టిఫ్ గా ఉంటుందేమో కదా, బాగుంటుంది. కొంచెం నెయ్యి రాసుకుని చేతి లడ్డూలు చేయడమే అంతే. నేను కప్స్ పెట్టేస్తున్నాను, పెట్టేమ్మా. ఇదో కొంచెం కొబ్బరి పొడిలో చేస్తాను, అప్పుడు బాగుంటుంది. కొబ్బరి పొడిలో రోల్ చేసి పెట్టు. ఓకే, అంటే కొబ్బరి పొడి మీ ఇష్టం, డ్రై ఫ్రూట్స్ పౌడర్ దేంట్లో అయినా రోల్ చేసుకోవచ్చు. ఓకే, మనం కూడా చేద్దాం అలాగే. అదొకటి ఇదొకటి అదొకటి చేయండి అలాగే. బాగున్నాయి కదా, కలర్ఫుల్ గా ఉన్నాయి. అందులో రాగి పిండి కాబట్టి కొంచెం డార్క్ గా ఉంది, అదర్వైజ్ వేరేవైతే కొంచెం ఇంకా బ్రైట్ గా ఉండేవి. అయినా రాగి ముద్ద తింటారు, రాగి సంకటి తింటారు కదా, ఇంత స్ట్రాంగ్ గా ఉంటారో బాడీ అని అంటారు. కాబట్టి రాగి సంకటి, రాగి జావా ఇలాంటివి ఇప్పుడు తినలేం కాబట్టి రాగి లడ్డూలు తినుంటాయి అంతే. రెడీ అయిపోయాయి రాగి లడ్డూలు. భలే కలర్ఫుల్ గా ఉన్న రాగి లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇంకా నువ్వు టేస్ట్ చూడడం ఆలస్యం. తప్పకుండా. పిండి వంట సో చూసారు కదండి, చక్కటి పిండి వంట రాగి లడ్డూలు అండ్ దివాళీ స్పెషల్ రాగి లడ్డూలు అని చెప్పుకోవచ్చు. సో లడ్డూస్ అయితే మనం చాలా ఇంట్రెస్టింగ్ గా చేసుకున్నాం కదా, అండ్ చాలా హెల్దీ లడ్డూలు కూడా. సో డెఫినెట్ గా మీరు కూడా ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ లడ్డూలు టేస్ట్ ఎలా ఉందో నేను చూడబోతున్నాను. రాగితో పాటు చక్కగా మంచి బెల్లమే ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, అబ్బాబా ఎంత బాగుంది చూడటానికి. సో ఇమీడియట్ గా టేస్ట్ చేసేద్దామా?
బాగుంది, వేడివేడిగా భలే ఉంది. సో ఇప్పుడే కదా చక్కగా చేసింది, అండ్ పాకము, ఆ లడ్డు, రాగి, ఆ కొబ్బరి, ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా తగులుతున్నప్పుడు చాలా బాగుంది. సో తప్పకుండా రాగి లడ్డూలు మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. సో రాగి లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. రాగి లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రాగి పిండి, బెల్లం, యాలకుల పొడి, కొబ్బరి పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. రాగి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నీళ్లు పోసుకుని బెల్లం వేసి పాకంలా తయారు చేసుకున్న తర్వాత దానిలో నెయ్యి వేసి కలుపుకోవాలి. దానిలో రాగి పిండి వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత కొబ్బరి పొడి, నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొని లడ్డూల్లాగా చేసుకుని కొబ్బరి పొడిలో రోల్ చేసి పేపర్ కప్స్ లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాగి లడ్డు రెడీ. సో రాగి లడ్డూలు అయితే చాలా బాగున్నాయి అమ్మా, చాలా బాగున్నాయి, చాలా స్వీట్ గా ఉన్నాయి. సమ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, కొత్త ఫ్లేవర్ కదా. అవును, చాలా బాగుంది. మరి ప్రసాదం ఏం పరిచయం చేస్తున్నారు? మధుర్ పేడ. సో మధుర్ పేడ అంటే మనం దూద్ పేడ ఇవన్నీ చేసుకుంటాము, అలాంటిదేనా? అలాంటిదే. మధురలో కూడా తయారు చేస్తారు ఇలాగా. మధుర స్వామి కృష్ణుడు జన్మస్థలం మధుర లేదా, ఓకే ఓకే, ఆ మధుర పేడ. సో కృష్ణుడి ప్రసాదం అన్నమాట అయితే ఇది. కృష్ణుడి. ఓకే, సో మధుర పేడ. ఓకే, సో మధుర పేడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దాం. ఓకే, మధుర పేడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చికోవా, కలకండ, జాజికాయ పొడి, యాలకుల పొడి, కుంకుమ పువ్వు. మధుర పేడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదమ్మా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ వెలిగించేసి ఇంకా డైరెక్ట్ కోవా వేయడం. కోవా చేయడమేనా? కోవా, పచ్చి కోవా. ఓకే, స్వీట్లెస్. సో పచ్చికోవా స్వీట్లెస్ అన్నమాట. కొన్ని మిక్స్డ్ ఉంటాయి కదా కోవాస్. అంటే పచ్చికోవా అంటేనే స్వీట్లెస్. ఓకే, ఇది అదే కోవా సేమ్. ఓకే, సో 2 బౌల్స్ తీసుకున్నాం. 2 బౌల్స్. అంటే కలకండ అన్నమాట, షుగర్ చిప్స్ అంటారే. షుగర్ చిప్స్. సో కోవా అంటే ప్లెయినే కదా, సరిపోతుందంటారా? కొంచెం కొద్దిగా పైన పెట్టడానికి పేడ. ఇవి సరిపోతాయా అండి షుగర్ చిప్స్? చాలు, కరిగితే సరిపోతుంది. కోవా కూడా కొంచెం లైట్ స్వీట్ గానే ఉంటుంది కదా, పాలది రుచి ఉంటుంది కదా. ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఇలాగా బాగా ఉడికించడం, వేపించడం. మామూలుగా అయితే పాలు మరిగించి అది కోవా తయారు చేసి ఇంకా డైరెక్ట్ కోవాని తీసుకున్నాం కాబట్టి ప్రాసెస్ అంతా తగ్గింది. కొంచెం వాటర్ గానీ ఏమన్నా వేయాలంటారా? వేయకూడదు, అదే కరిగిపోతుంది. దీనిలో ఇది ఉంటుంది, తడి ఉంటుంది కదా కోవాలో, దానివల్ల అదే. అంటే ఇది ఎక్కడ కృష్ణుడికి పెడతారమ్మా ప్రసాదము? కృష్ణుడు ఇప్పుడు మధుర బృందావన్ అంటారే, మధురలో ఆయన పుడతారు కదా, అక్కడ అన్నమాట. అక్కడ ప్రసాదం పెడతారు, మనకు కూడా ఇస్తారు. చాలా బాగుంటుంది. చిన్నగా జైలు ఉంటుంది, మేము అక్కడ ఉన్నాం కదా. ఎవరు వచ్చినా తీసుకెళ్లి దర్శనం చేయించేవాళ్ళు. జైల్లో పుడతారు, చాలా బాగుంది, క్యూట్ గా ఉంటది. చిన్న జైలు, అది మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. చాలా బాగుంది. ఇంకా అసలు నిజంగానే స్వామికి ఇష్టం అని తెలిసిపోతుంది. సోని ఎక్కడ చూసినా ఆవులే ఉంటాయా? భలే దూడలు, ఆవులు ఎంత చక్కగా చెంగున దూడలు ఎగరడం, అవి విపరీతంగా ఆవులు. అందుకే కోవా అది బాగా ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే ఆ కృష్ణుడు అంబియన్స్ అంతా తెలిసిపోతుంటది ఏరియా. ఆ యమునా నది ఒడ్డున, వాళ్ళు జమునా నది అంటారు. అక్కడ అన్ని ఇప్పుడు ఆ చెట్లు అవన్నీ, చెట్టు మీద ఆయన కూర్చునేవారని, గోపికలు స్నానాలు చేయడం అని, అక్కడ అన్ని బట్టలు కూడా కడతారు అన్నమాట ఇలాగా. చాలా బాగుంటది. మొత్తానికి కృష్ణ లీలన్నీ ఉన్నాయి అక్కడ అన్ని. చూసా కరిగిపోయింది. సో ఇంకొంచెం మెల్ట్ అవ్వాలేమో. ఇంత మెల్ట్ అయితే అది కూడా తగ్గాలి, మళ్ళీ మెల్ట్ అవ్వాలి.
మళ్ళీ అప్పుడు అది డ్రై కూడా దగ్గరకు వచ్చేస్తుంది. డ్రై కూడా కావాలి, నెయ్యి బయటకు వచ్చేస్తుంది. అవును. అప్పుడు మెల్ట్ అయినట్టుంది కదా షుగర్ చిప్స్ కూడాను. సరిపోతుందంటారు ఇంకొంచెం దగ్గర పడాలి. ఇవన్నీ వేస్తాం కదా ఈ లోపల కొంచెం. దీనిలో జాజికాయ, జాజికాయనా? జాజికాయ పొడి వేస్తారు దీన్ని, కొంచెం యాలకుల పొడి. ఓకే. స్మెల్ మంచిగా వచ్చేస్తుంది. జాజికాయ కదా చాలా మంచి పరిమళం వస్తుంది. అవును, బాగుంది స్మెల్ కూడా. అంటే ఆ కోవా ఇది కూడా వస్తుంది బాగా. అంటే ఇంక ఇది ఇలాగే ఉంటుంది కదా పేస్ట్ లాగా, లేదంటే లడ్డు ఆ టైప్? లడ్డు రాగాలి, పేడా అంటే షేప్ రావాలి. జస్ట్ చిన్న బిల్లల్లాగా చల్లారాలి, డ్రై అయ్యి చల్లారితే. ఓకే. దీనిలో కుంకుమ కుంకుమ నానబెట్టేసి ఉంచాం కదా, అవును, ఇది వేసేద్దామా? కలర్ మంచిగా వచ్చేస్తాయి. ఇది అందుకే ముందే నానబెట్టుకోవాలి, రాదు లేకపోతే. కేసరి వేయకుండా అయితేనా నీకు బ్రౌన్ కలర్ అలాగే ఉంటుంది. ఇదేమో కేసరి కలర్, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇది కూడా చాలా ఇష్టం కదా కేసరి కలర్. అండ్ అంటే చూడటానికి కూడా కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది కదా, బ్రైట్ గా బాగుంటుంది. సో నేచురల్ కలర్ ఎలాగో. కేసరి మధుర పేడ చల్లారిపోయింది సోని, ఏదో పేడ వచ్చేసింది. సో అది ఫ్రెష్ గా ఉంది కదా. అవును, ఆ గీ కదా ఇంకా మంచిగా షైన్ అవుతుంది అన్నమాట. గీ వచ్చేస్తుంది కూడా దానిలోనే. ఇంకా ఇలా తర్వాత కొంచెం ఇది అవుతుంది, కొంచెం ఎలాగో ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఆ సాఫ్ట్నెస్ ఉంటుంది కదా, స్ప్రెడ్ అవుతుంది అన్నమాట, లడ్డూలా ఉండదు. ఇంకా మా దీపావళి పేడ కదా, లడ్డు కాదు ఇది. ఐ మీన్ షేప్ పేడ కాబట్టి ఇలాగే ఉంటుంది. పేడ నీకు బయట షాప్ లో కూడా. అవునవును. సో ఇంకా దీపావళి అంటే ఇంకా చాలా, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా అంటుంటారు కదా. అవును. సో ఇంకేం స్పెషల్స్ ఏ ఏరియాస్ లో ఎలా చేస్తారు చెప్పండి? ఇది వాళ్ళు మన గుజరాతీ వాళ్ళకేమో న్యూ ఇయర్ డే కూడా అది. షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళంతా కొత్తగా పుస్తకాలు పెట్టుకోవడం అవన్నీ కూడా చేస్తారు. చాలా ఇక పిండి వంటలు అయితే ఇక అడగద్దు, అన్ని చేసుకుంటారు. అందులో గుజరాతీస్ ఆ ఏరియా వాళ్ళు ఫుడ్ మంచి ఫుడ్డీస్ కదా, బాగా తింటుంటారు. స్వీట్స్ అయితే చెప్పలేము అసలు. స్వీట్ల మీద స్వీట్లు వెళ్ళిపోతూనే ఉంటాయి వాళ్ళకి. మన దగ్గరేమో ఇలాగే మనకి చేసుకొని, అండ్ స్పెషల్లీ నరక చతుర్దశి, అంటే నరక చతుర్దశి అయిన నెక్స్ట్ డే మనకి దీపావళి చేసుకుంటారు. ఆ డేనే హెడ్ బాత్ చేసేయాలి అంటారు కదా. దీపావళి రోజు మళ్ళీ ఎవరు హెడ్ బాత్ చేయరు అనమాట. సో ఆ డేనే చేస్తారు, అమావాస్య కదా అని చేస్తారు. సో అది చేసుకొని ఇంకా నెక్స్ట్ డే పూజలు యాజ్ యూజువల్. ఆఫ్టర్నూన్ నుంచే ఈవినింగ్ కి బోల్డ్ అని క్రాకర్స్ తెచ్చి అవి బాగా సౌండ్లు వచ్చి పేరాలని మధ్యలో అంతా ఎండలో ఎండబెట్టేయడం, అవన్నీ అమ్మకు తెలియకుండా ట్యాప్ కూడా బయటకు వెళ్ళి కాల్చుకు రావడం, ఇవన్నీ చాలా బాగుండేది చిన్నప్పుడు. ఇప్పుడు అంటే అఫ్కోర్స్ ప్లేస్ తగ్గిపోయింది, అవన్నీ అయితే కొంచెం అయ్యాయి కానీ, బట్ క్రాకర్స్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఎంత దూరంలో ఉన్నా ఎక్కడున్నా కూడా దీపావళికి ఇక్కడ రావాలి. అవును. అండ్ ఈవెన్ కొంతమంది ఊర్లలో వాళ్ళు నాచురల్ క్రాకర్స్ ప్రిపేర్ చేస్తుంటారు, తాటి వీటితో, ఆకులు ఎండిపోయిన తాటాకులతో, పచ్చి తాటాకులతోనే చేస్తారు. అన్ని కూడా చాలా బాగుంటాయి. సో ఇవి షుగర్ చిప్స్ పెడదాం అమ్మ పైన గార్నిషింగ్ కోసం. ఇప్పుడే ఆరిపోయి గట్టి పడుతూనే ఉన్నాయి. అవును, బాగుంటుంది కదా, నోట్ల కల్లా సాఫ్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. అదే కదా. సో ఎలాగో ఫెస్టివల్ కాబట్టి ఆ ఫెస్టివల్ మూడ్ కూడా తెలుస్తుంది. అదే కదా. సో పువ్వులు పూజకే కాదండి, ప్రసాదానికి కూడా బాగా పనికొస్తాయి అన్నమాట. ఎంత బాగుంది కదా, కలర్ఫుల్ గా బ్రైట్ గా, చాలా బాగుంది. మనం బాగా భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పించుకుందాం. ఆ మధురలో చేసే పేడ మనం చేసుకున్నాం అనమాట. ప్రేక్షకులందరికీ కూడా తప్పకుండా మీరు దీపావళి ముందు ఇలాంటి పేడాలు చేస్తే స్వామివారిని అనుగ్రహిస్తారు. సో చూసారు కదండి, మధుర పేడ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన ప్రసాదం కాబట్టి నైవేద్యం పెట్టేద్దాము.
ఎక్కువసేపు ప్రార్థించినట్టున్నారు. అందరి కోసం అనమాట. నైస్. నేను మాత్రం స్వామి నువ్వు తొందర తినేసావా, నెక్స్ట్ నేను తింటా స్వామి. ఓకే, సో మొత్తానికి ఏమాత్రం లేట్ చేయకుండా స్వామివారి పని అయిపోయింది. దీన్ని సేపు మనం వెయిట్ చేస్తున్నాం కదా మన టర్న్ ఎప్పుడు అని చెప్పేసి ఇంకేమాత్రం లేట్ చేయకుండా దీన్ని టేస్ట్ చేసేద్దాం. బాగుంది, ఫ్రెష్. లొట్టలు వేసుకుంటూ తింటారంటారు చూస్తే అలా లొట్టలు వస్తున్నాయి నాకు. సో చాలా సాఫ్ట్ గా అండ్ షుగర్ చిప్స్ యూజ్ చేసాం కాబట్టి అవి చాలా మైల్డ్ స్వీట్ గా, ఆ జాజికాయ పౌడర్ అండ్ అలాగే ఇలాచీ ఫ్లేవర్ సాఫ్ట్ గా అసలు ఎంత బాగుంది తెలుసా. పట్కి బిళ్ళల టేస్ట్ సూపర్ ఉంది. సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేస్తారు కదా మధుర పేడ. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. మరి ఈ మధుర పేడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. మధుర పేడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చికోవా, కలకండ, జాజికాయ పొడి, యాలకుల పొడి, కుంకుమ పువ్వు. మధుర పేడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని పచ్చికోవా, కలకండ వేసి కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత జాజికాయ పొడి, యాలకుల పొడి వేసి కలుపుకొని కుంకుమ పువ్వు కూడా వేసి బాగా కలుపుకొని పెడాలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన, భగవంతుడికి ఎంతో ఇష్టమైన మధుర పేడ రెడీ. సోమా, మీరేమంటూ మధుర పేడ అన్నారు కానీ మధురంగా, బహుమధురంగా, మధుమధురంగా, అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మీరు మాకు పరిచయం చేసిన రెండు కూడా చాలా బాగున్నాయి, రాగి లడ్డు అలాగే మధుర పేడ. రెండు కూడా స్వీట్సే. దీపావళి ఏంటనే స్వీట్స్ కాబట్టి బోల్డ్ అని స్వీట్స్ తిని స్వీట్స్ లో మునగండి. సో ఎనీవేస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి రుచికరమైన రెండు స్వీట్స్ ని మాకు తయారు చేసి చూపించారు. అండ్ మరొక్కసారి మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. ప్రేక్షకులకి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈనాటి పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమం మీరు చుట్టం మిస్సారా? అయితే ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. లాగిన్ అవ్వండి facebook.com/etvabruchi, youtube.com/etvabruchi. సో చూసారు కదా ఈనాటి మన దీపావళి స్పెషల్ రెండు రుచికరమైన వంటలు. సో ఒకటేమో రాగి లడ్డు, ఒకటేమో మధుర పేడ. రెండు కూడా అద్భుతంగా ఉన్నాయండి. సో దీపావళి స్పెషల్ మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి ఆ దీపావళి అప్పుడు చేసి మీరు టేస్ట్ చేసి అందరికి రుచి చూపించండి, పని అయిపోతుంది. సో మరి దీపావళిని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి, చాలా ఎంజాయ్ చేయండి, బోల్డ్ అని క్రాకర్స్ పేల్చండి. అట్ ది సేమ్ టైం చాలా కేర్ఫుల్ గా ఉండండి. పిల్లలతో మాత్రం చాలా కేర్ఫుల్ గా క్రాకర్స్ కాల్పించండి. సో హ్యాపీ దీపావళి అండ్ సేఫ్ దివాలి. థ్యాంక్ యూ.